పటంచెరు మండల రుద్రారం తాజా మాజీ సర్పంచ్ పాలకవర్గ సభ్యులు ఎంపీటీసీల గ్రామ పెద్దల ప్రజల సమక్షంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం సుఖశాంతులతో జరుపుకున్నారు. సీతారామ కళ్యాణోత్సవం దంపతులుగా గాజుల ప్రసన్నలక్ష్మి, విజయభాస్కర్ మాజీ వార్డు సభ్యులు దంపతుల ఆధ్వర్యంలో కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ అందరికీ జై శ్రీరామ్, భారతదేశంలో సీతారాముల కళ్యాణాన్ని పెద్ద పండుగగా చేసుకుంటున్నారు. రుద్రారం గ్రామంలో గత 100 సంవత్సరాల నుండి సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నామని, కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించినందుకు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు ప్రసన్నలక్ష్మి, విజయభాస్కర్, తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, వార్డు సభ్యులు ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి, మన్నెరాజు, మాజీ సర్పంచ్ వెంకన్న, బలరాం, వివిధ సంఘాల యువకులు మరియు రామాలయం కమిటీ సభ్యులు, హనుమాన్ దీక్ష స్వాములు, గ్రామ ప్రజలు, మహిళలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ శ్రీరామనవమి ఉత్సవాలు విజయవంతం చేసినందుకు, శ్రీవారి కళ్యాణానికి గ్రామ ప్రజలంతా వచ్చి దిగ్విజయం జరిపినందుకు ధన్యవాదాలు. ఈరోజు రుద్రారం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ కళ్యాణం చేయడం జరిగింది, రామవారి కళ్యాణం. ఈ కార్యక్రమానికి గ్రామంలో గ్రామ పెద్దలు, ప్రజలు, యువత అందరూ చాలామంది భక్తి శ్రద్ధలతో ముందుకొచ్చి ఈ యొక్క కళ్యాణాన్ని దిగ్విజయం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరి గ్రామస్తులందరికీ, మిగతా ప్రాంతం వచ్చిన అందరికీ కూడా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ముందు కూడా జరగాలని చెప్పి ఆ సీతారాముల
కటాక్షం మన గ్రామం పైన ఉండాలి, సుఖశాంతులతో గ్రామం ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భాస్కర్ లాంటి వ్యక్తులు భక్తులు పుట్టుకురావాలి. ఇదే విధంగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. నారాయణ చూడే శ్రీరామనవమి సుమారు మా విలేజ్లో 100-150 సంవత్సరాల కూడా అనంగా మేము వింటున్నాం. కానీ ఇది అదేవిధంగా నడుచుకుంటూ వస్తుంది కంటిన్యూగా. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని శ్రీరామును సీతను అంజనేయుని లక్ష్మణుని కోరుకుంటాం. ఎందుకంటే మా దాన ఏ పార్టీ కూడా లేకుండా అందరు కలిసి ఐక్యంగా, అన్ని పార్టీలు కలిసి ఐక్యంగా, మరి గ్రామస్తులు మొత్తం వచ్చి కూడా ఒక కుటుంబం లాగా ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన దానికి వారి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం.